25 కోట్ల మందిని బిలో పావర్టీ నుంచి తీసుకొచ్చిన అని చెప్పడం అనేది ఇది నవ్వాలనా ఏడవాలనా అని నాకు అర్థమైతే లేదు. ఎక్కడ 25 కోట్ల మందిరా బాబు? ఏదైతే వారణాసిలో నువ్వు పోటీ చేసినటువంటి ప్రాంతంలో ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక మహిళ ఏది ఇండ్లు ఇచ్చిండ్రు అనే దాంట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ కూడా వచ్చింది. అమ్మాయికి రాలే, ఇల్లు రాలేదు, ఏం రాలేదు, కిరాయికుంటున్నది. ఇలాంటి మాటలు ఎవరికి లాభం చేస్తున్నావు? నివేదికలో కూడా ఉన్నది. 5 మంది కొత్త కోటీశ్వర్లు తయారైన ఒక్కొక్కరికి $1,00,000 $2 లక్షల కోట్ల డాలర్లు పెరిగినాయని చెప్తున్నారు. ఇక్కడ ఎవరికి లాభం చేశావు? ముఖేష్ అంబానీతో ఒకప్పుడు టాప్ లో ఉన్న వ్యక్తి ఇవాళ అదానీ పైకి వచ్చాడు. అంటే కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు తప్పితే బిలో పావర్టీని ఎక్కడ చూడలే. దానికే నిదర్శనం మణిపూర్ లో పేదరికంలో ఉన్నారాడ, లా అండ్ ఆర్డర్ లేదు. కానీ ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క రోజు రాలే. మే 3 జరిగింది ఇన్సిడెంట్. ఇక్కడ వరకు కూడా అక్కడ నేను మొన్ననే రాహుల్ గాంధీ గారి న్యాయ యాత్రకు పోయినుంటి. అక్కడ తెలిస్తే ఇప్పటి వరకు కూడా బిలో పావర్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్లకు లా అండ్ ఆర్డర్ లేదు, ప్రజలకు రక్షణ లేదు. ఇప్పటికే 700-800 మంది చనిపోయారు. కానీ ప్రధానమంత్రికి ఏదైతే కార్పొరేట్ సెక్టర్లకు లాభం చేస్తున్నాడు కానీ పేదలకు ఎక్కడ న్యాయం జరగలే. ఇంతకంటే అబద్ధం ఏంటంటే 25 కోట్ల మంది అట బిలో పావర్టీ నుంచి వాళ్ళ ఆర్థిక స్తోమత పెరిగిందట. అందుగురించి వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ 2 లక్షల నుంచి 8 లక్షలకు పెంచిండట. ఏడ పెరిగిందిరా బాబు? ఏది ఇతర దేశాల ప్రధానమంత్రులు వచ్చినప్పుడు రోడ్ సైడ్ లా సమ్ ఏరియాలో ఉన్నటువంటి దగ్గర ఒక బోర్డు ఏది వాల్ కట్టిస్తావు ఎవడు చూడకుండా. నిజంగానే నీకు పేదరికంలో ఉన్న వారి గురించి ఆలోచన ఎప్పుడన్నా చేసినవా? 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు. అదేవిధంగా 15 లక్షల ఏది బ్లాక్ మనీ తెస్తానో ఎవరికి ఇచ్చినవురా బాబు? రైతులు ఆల్మోస్ట్ 1 ఇయర్ మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలని కూర్చుంటే వాళ్ళకి ఇప్పటిదానికా న్యాయం చేయలేదు. ఇంత అబద్ధం అనండి. కేవలం నువ్వు కార్పొరేట్ సెక్టర్లకే లాభం చేస్తున్నావు, పెద్ద పెద్ద భూస్వాములకే లాభం చేస్తున్నావు. పేదరికంలో ఉన్న వారికి ఎక్కడ చూస్తలేవు. ఎక్కడ జరిగిందండి చెప్పండి?